జయించినాచో భాగ్యవంతుడవు శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు జీవ కిరీటము ఎంత సంతోషమో జీవ కిరీటము ఎంత సంతోషమో సోలిపోవలదు మనసా సోలిపోవలదు సోలిపోవలదు మనసా సోలిపోవలదు వాకులిచిన దేవుని కొనియాడు వాకులిచిన దేవుని నీవు పాడుకొనియాడు తీర్చిదిద్దే ఆత్మను చేరుతూ తీర్చిదిద్దే ఆత్మను చేరదారించు సోలిపోవలదు మనసా సోలిపోవలదు సోలిపోవలదు మనసా సోలిపోవలదు నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా సోలిపోవలదు మనసా సోలిపోవలదు సోలిపోవలదు మనసా సోలిపోవలదు. రేషన్ వద్దన్నారు, నట్సెల్లని ముగిస్తున్నాను. నేను స్టిపులేటెడ్ టైంలో నేను ప్రయత్నిస్తాను ముగించడానికి. మృతి చెందినటువంటి మరి అక్క దేవుని మహిమలోకి చేర్చబడిన అక్కను గూర్చి, అక్క యొక్క ఉత్తమ సేవలను గూర్చి ఎందరో ఇదివరకు చెప్పారు. శ్లాఘనీయము, శ్రావ్యంగా కూడా చెప్పారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా అక్కను గూర్చి కొన్ని
మాటలు నేను చెప్పాలని మొన్నటి నుంచి ఆశించాను, కానీ సమయ భావం వల్ల నేను చెప్పలేకపోయాను. ఈరోజు నేను అభ్యర్థిస్తే దానికి అవకాశం ఇచ్చారు, వారికి కృతజ్ఞతలు కూడా వ్యక్తం పరుస్తున్నాను. అక్క ఈ వైద్య సేవకు పోతూ ఉన్నప్పుడు కొన్ని కారణాల వల్ల ఈ వైద్య సేవకు వెళ్ళే మార్గములు మార్చబడ్డాయి. ఒకసారి మా ఇంటి వెనుక మార్గం ఉండేది, ఒకసారి మా ఇంటి ముందు మార్గంతో వాళ్ళు వైద్య సేవకు వైద్యశాలకు పోయేవాళ్ళు, అంటే హాస్పిటల్ పోయేవాళ్ళు. పోతూ వస్తూ ఉన్నప్పుడు అన్న ప్రసంగి, అక్క మరి అక్క, వీరిద్దరు కూడా ఇఫ్ she had happened to meet me on the way, we had an amicable greetings. మేమిద్దరం కూడా ఎంతో ఆప్యాయతో పలకరించుకునే వాళ్ళం. తమ్ముడు అని అక్క అనేది. కానీ అక్క యొక్క సుగుణము, ఆమె చాలా మోడరేటుగా ఉండేవి మాటలు, పరిమితంగానే ఉండేవి, అపరిమితంగా ఉండేవి కావు. పరిమితమైన మాటలు మరియు మోడెస్టీగా, అంటే నమ్రతతో కూడినటువంటి మాటలు. వినుటలో ఆమెకున్నటువంటి వినయము, అడుగుటలో పలకరించుటలో ఆమెలో ఉన్నటువంటి ఆప్యాయత, మరియు సమాధానము చెప్పుటలో ఆమెకున్నటువంటి సంస్కారం నేను గ్రహించాను. అక్క మరియు అన్న ప్రసంగి వీరిద్దరూ కలిసి ఒక సందర్భంగా, నేను ఫ్లైఓవర్ దగ్గర మా ఇంటికి మిరపకాయలు కొట్టించుకోవడానికి తీసుకొని నేను వెళ్ళాను. ప్రసంగి అన్న మరి అక్క ఇద్దరు ఒక ఆటోలో వచ్చి అక్కడ దిగారు, ఆ మిరపకాయల గిర్నికాడ. వచ్చినప్పుడు అక్కలు కానీ అన్నకు విషి చేస్తే, ఏం జాన్సన్ వెళ్ళేవాడు అంటే, నేను కూడా మిరపకాయలు తెచ్చాను అన్న. అంటే అక్క ఉండి, అక్క ఇంత పెద్ద సంచి తెచ్చినావు ఎందుకు అన్న అంటే నవ్వింది. ప్రసంగాన సమాధానం చెప్పలేకపోయిండు, కానీ అక్క చాలా చమత్కారంగా సమాధానం ఇచ్చింది. ఏమన్నది అని అంటే, అక్క మీరు ఇద్దరు, ఇంట్లో ఉన్నది మరో ఇద్దరు, వారికి ఒక ఇద్దరు, మొత్తం 6 మంది, ఇన్ని మిరపకాయలు ఏం చేసినావు అన్నాడు. అంటే తమ్ముడు, పిల్లలకు అందరికీ కూడా నేను కొట్టి పంపిస్తాను, కాబట్టి ఎక్కువ అవసరం ఉండి ఇవన్నీ తెచ్చుకున్నాను. అయితే లైన్లో నేనే ఉన్నా కొట్టివ్వడానికి, ఇంకా అక్క వాళ్ళు ప్రసంగంగా ఎక్కువ నిలబడలేరు అని చెప్పి, నేను అన్నోళ్ళకి కొట్టి పంపియమ్మ, నేను తర్వాత తీసుకుపోతా అంటే వాళ్ళని కొట్టించు. అట్లా మేము చాలా మంచిగా మాట్లాడుకునే వాళ్ళం. ఎంతైనా కూడా ఈ చల్లని గాలి అనేది నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ తల్లిదండ్రుల ప్రేమ తమ పిల్లల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి ఇది వాస్తవం. వారు ఎక్కడ ఉన్నా చల్లని గాలి నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ తల్లిదండ్రుల ప్రేమ వారి పిల్లలు ఎక్కడ ఉన్నా వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ మమకారము కలిగినటువంటి స్త్రీ మరి అక్క. ఇంతకుముందు లెమెన్ సార్ చెప్పాడు వాక్యంలో, మంచి బాగా జీవించిన జీవితం అదేనన్నాడు. ఏ వెల్ లివ్డ్ లైఫ్ అని, మంచిగా జీవించిన జీవితాన్ని గురించి చెప్పారు. ఆ మంచి జీవితము దేవుని దగ్గర లేదా యేసుక్రీస్తు దగ్గర దాచబడినదని మనం కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో మనం ఇంతవరకు విన్నాం. కాబట్టి అక్కది చాలా శ్లాఘనీయమైన మరి ప్రశంసనీయమైనటువంటి జీవితము, మరపురానిది, ఆమె యొక్క మమకారము మరవలేనిదని చెప్తూ నేను ముగిస్తున్నాను.